మన మన కుర్రోడు వచ్చి జన సైనికుడికి వచ్చి కూర్చోబెట్టి హుషారుగా మాట్లాడేస్తా ఉంటే నేను చెప్పాను, నువ్వు ఇంట్లో బాధ్యతలు నిర్వర్తించిన వాడు పార్టీకి ఏం చేస్తావు? మీ నాన్నగారు 2 ఉద్యోగాలు చేసి కష్టపడతా ఉంటే నువ్వు వచ్చి నా చుట్టూ తిరిగితే నాకు ఆనందం రాదు. నువ్వు ముందు బాగా చదువుకు, బాధ్యతలు నిర్వర్తించు అంటే ఈరోజు 1.5 లక్ష రూపాయలు సంపాదిస్తున్నానన్నా అని అంటే నాకు అప్పుడు ఆనందం అనిపించింది. నాకు ఇప్పుడు రా, యు ఆర్ వెల్కమ్ అని. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, నాకు ఆషామాషిగా గాలికి తిరిగేవాడు వద్దు. నాకు మీ పని, పాలిటిక్స్ ఈజ్ నాట్ ఫర్ బిజినెస్. Politics is not for business. Politics is not for making money. Politics is to do something. To take the next generation from here till the next step, next level. ఇక్కడి నుంచి ఇంకొక స్థాయికి తీసుకెళ్ళాలి. నేను అలాంటి వాళ్ళు కావాలని కోరుకుంటున్నా. మనం ఇదివరకులా అడవుల్లోకి వెళ్ళలేము. కూర్చోబెట్టి కులం రంగు, మతం రంగు కూర్చొని పోరాటాలు చేయాలి. ఎంతకాలం చేస్తాం? కుల పోరాటాలు ఎంతకాలం చేస్తాం? మత పోరాటాలు ఎంతకాలం చేస్తాం? ప్రాంతీయ పోరాటాలు ఎంతకాలం చేస్తాం? కూడుగుడ్డ కావద్దా? ఉద్యోగాలు కావద్దా? ఉద్యోగ భద్రత కావద్దా? నాకు స్కిల్ డెవలప్మెంట్ కావద్దా? మరి దీనికోసం ఎవరు మాట్లాడతారు? మన కులపోడి చేస్తారు. జరుగుద్ది అక్కడెక్కడన్నా? అలా ఎప్పటికీ జరగదు. మాట్లాడితే కూర్చోబెట్టిన కొంతమంది మాట్లాడుతూ ఉంటే నువ్వు కులం గురించి మాట్లాడదాం. అవునా, నేను కులంలో పుట్టాను, ఏం చేయను దానికన్నా? నేను కులం కోసమే ప్రయాణిస్తే కుల నాయకుని అయ్యేవాడిని కదా. నేను కులం కోసం ఒక్కదానికి రాలేదు. నేను సంపూర్ణ మానవాళి కోసం వచ్చాను. జాషువా విశ్వనరుడు అన్న కాన్సెప్ట్ని గుండెల్లో పెట్టుకొని వచ్చాను నేను. అన్ని కులాలని గౌరవిస్తాం, అన్ని ప్రాంతాలని, మతాలని గౌరవిస్తాం, కానీ తప్పులు జరుగుతున్నప్పుడు సరిదిద్దుతాం. ఈ ఆలోచనతో వచ్చాను. అందుకని నేను ఎందుకు ఈ ప్రక్రియ మొదలుపెట్టానంటే, వేదిక పైన ఉన్న నాయకులందరికీ మీ విలువ తెలియాలని ఈ మీటింగ్ పెట్టాను. నాకు తెలిసేలాగా నాయకులు తెలుసు, తెలియని వాళ్ళు ఎవరం కాదు. కానీ ఎంత స్థాయి మీరు గుండెల్లోని చెప్తే, ఒక ఆడపడుచు 3 ఏళ్ల బిడ్డను తీసుకొని నోవాటెల్ హోటల్లో కూర్చొని మా అన్న వస్తాడు, మా అన్నకి ఏం కాకూడదనంటే, ఒక ఆడబిడ్డ భద్రతను వదిలి వచ్చింది తన అన్న కోసం అని అంటే, అది ఆ రోజు ఏదో మన సినిమా కాదు అది. ఓకే, మీరంతా నా కోసం రండి, మేము ఎదుగుతాం, అలా కాదు. మీరు ఎదగడానికి మేము కష్టపడాలి. అందుకే నేను నడిచి చూపించాం. మన నాయకులకి ఇది అర్థమైతే, మనం ఎంత కష్టపడి మీరందరూ మమ్మల్ని గెలిపించారో మా వాళ్ళందరికీ అర్థమైతే, జనసేన ఒక రోజున, ఇది నా గట్ ఫీలింగ్, నేను కూడా చెప్పాను. ఇప్పుడు తమిళనాడు నుంచి వచ్చి మొన్న చాలామంది, ఒక 40,000 మంది 50,000 మంది జాయిన్ అవుతామని చెప్పారు. తమిళనాడు జనాభా 6 కోట్లు 7 కోట్లు ఉంటే నేను చెప్పాను, అలాగే మహారాష్ట్ర నుంచి, లాతూర్ నుంచి, షోలాపూర్ నుంచి వచ్చి జాయిన్ అవుతాను. తెలంగాణలో మనకి ఎలాగ ఉన్నారు, ఒరిస్సా నుంచి, బరంపురం నుంచి వచ్చి మాట్లాడి నేనేం చెప్పానంటే, నేను పుట్టిన ఆంధ్రప్రదేశ్లోనే నేనేం కోరుకోను, నేను పెరిగిన తెలంగాణలో నేనేం కోరుకోను, బాగుండాలని కోరుకుంటాను. కానీ నిలబడాలంటే మీరు పోరాటం చేయాలి. ఈరోజు చూడడానికి మీరు అందరూ చిన్నపిల్లలాగే ఉన్నారు, ఒక 20 ఏళ్ళు, 22 ఏళ్ళు, 25 ఏళ్ళు. కానీ మీరు 20 ఏళ్ల తర్వాత మీరు దృష్టి ఉంది అంటే, ఈరోజు 2000 మేము పుష్కర కాలం పట్టింది నాకు, దాదాపు అంటే 12 సంవత్సరాలు పట్టింది, 10 సంవత్సరాల పైన. దశాబ్దం తర్వాత మనం కూర్చొని నేను ఒక ఇంతమంది ఎమ్మెల్యేలతో వచ్చాం, సర్టన్ అలయన్స్ గవర్నమెంట్ తోటి. అలాంటిది భవిష్యత్తులో మీ కర్ణాటకలో కావచ్చు, తమిళనాడులో కావచ్చు, లేదంటే ఒరిస్సాలో కావచ్చు, మహారాష్ట్రలో కావచ్చు, మీరు తెలంగాణలో కావచ్చు, మీరు వెళ్ళాలి అంటే మీరు పోరాటం మీరు చేయాలి. నేను దానికి కావాల్సిన సైద్ధాంతిక బలం ఇవ్వగలను, అవసరమైతే నా వనరుల్ని కొంత ఇవ్వగలను మీకు. కానీ మీరు నిలబడాలి. ఇప్పుడు చూశారు కదా, రియా అనే ఒక ఆడపడుచు ఎలా నిలబడిందో. మొత్తం ఒక్క ఆడపడుచు, ఇంతమంది గుండాలు వచ్చి మీద పడితే ఒక్కటే ఫైట్ చేసి తర్వాత మన జనసేన మన నాయకులందరూ వెళ్ళి నిలబడితే అది వేరే. కానీ 3 గంటలు ఒక్కతే నిలబడింది. మీరు అలాంటి మానసిక స్థిరత్వం, స్థైర్యం మీకు ఉంటే, ఇది ఒక రోజున ఖచ్చితంగా ఇది జనసేన విల్ బికమ్ ఏ నేషనల్ పార్టీ. కాకపోతే అంత తేలిక కాదు, అంత తేలిక కాదు. ఎందుకంటే నేను ఒక్కడిని అనుకుంటే సరిపోదు. అది సహజంగా క్రమంగా జరగాలి. సో అది మీరు హాస్యాస్పదంగా ఉంటే చూసే